హైకమాండ్ ఆదేశాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ ఇతర నేతల అభిప్రాయాలకు రేవంత్ గౌరవం ఇవ్వడం లేదని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీ ఆంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఊరంతా ఒకదారి ఉలికి పిట్టది మరోదారి అన్నట్టు ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల తీరుకు వ్యతిరేకంగా రేవంత్ పయనం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎడ్డెమంటే తడ్డెమన్నట్లు తయారైంది సీఎం రేవంత్ వ్యవహార శైలి. అధిష్టానం పెద్దలది ఒక దారైతే ముఖ్యమంత్రిది మరొక దారి అయింది. వాళ్ల చర్యలకు అభిలాషలకు పూర్తి వ్యతిరేకంగా రేవంత్ పనులు ఉంటున్నాయని ప్రభుత్వ వర్గాల్లో టాక్. ఊరంతా ఒకదారైతే ఉలిపిరి కట్టది మరో దారి అన్నట్లు దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ హైకమాండ్ రూట్లో వెళ్తుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రం తన రూటే సెపరేట్ అంటున్నారు. ఢిల్లీలో ఆకాంక్షలకు పూర్తిగా విరుద్ధంగా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాగే తప్పు మీద తప్పు చేస్తూ శ్రీకృష్ణుడు శిశుపాలునికి 100 తప్పుల అవకాశం ఇచ్చినట్లుగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వకపోవచ్చని కాంగ్రెస్ వర్గాల బోగట్ట. ప్రధాని నరేంద్ర మోదీ వెన్నుదన్నుతో ఇద్దరు బేహారులు దేశాలేలుతున్నారనంటూ రాహుల్ గాంధీ తరచూ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దేశస్థూల ఉత్పత్తికి అదానీ అంబానీలిద్దరూ తీవ్ర విఘాతాన్ని కలిగిస్తున్నారనేది ఆయన వ్యాఖ్య. దేశంలో అదానీ అడుగుపెట్టని బిజినెస్ రంగం లేదని, మోదీ కూడా ఈ టైకూన్ జేబులు నింపేందుకు దేశ ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారనేది రాహుల్ వ్యాఖ్య. ఇదిలా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. మొన్న దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లో రేవంత్ తెలంగాణ ప్రభుత్వం తరపున బిగ్ బిజినెస్ బుల్ గౌతమ్ అదానీతో 12,400 కోట్ల పెట్టుబడుల కోసం 4 MOUలు కుదుర్చుకున్నారు. ఈ పరిణామం రాహుల్ గాంధీకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. తర్వాత ఆయనను చల్లబరిచేసరికి సీఎం రేవంత్ తల ప్రాణం తోకలోకి వచ్చిందట. ఇక రేవంత్ తల బొప్పి కట్టేలా చేసిన మరో అంశం ఎస్సీల వర్గీకరణ. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ కేటగరైజేషన్ చేయడంలో దేశంలో తెలంగాణనే ముందుంటుంది. అవసరమైతే ఒక ఆర్డినెన్స్ కూడా వేస్తామని రేవంత్ ప్రకటించడం రివర్స్ అయింది. అలా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇందుకు పూర్తి భిన్నమైన కామెంట్ చేశారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును అధ్యయనం చేయాల్సి ఉందని, వాళ్ళ నిపుణులు దాన్ని విశ్లేషిస్తారని వెల్లడించారు. ఆ తరువాతనే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అపెక్స్ కోర్టు తీర్పును అమలు చేయాలా వద్దా అన్న నిర్ణయాన్ని తీసుకుంటామని ప్రకటించారు. దాంతో సీఎం రేవంత్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. చేసేదేమీ లేక ఏఐసీసీ నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడే వరకు కాలయాపనే ఉత్తమ మార్గమన్న ముక్తాయింపునకు వచ్చారు. ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం తాజాగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి చేతులు దులుపుకున్నారు. మరోవైపు పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఆశయానికి అభిలాషకు భిన్నంగానే వ్యవహరిస్తున్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ హయాంలో చేసిన ఫిరాయింపు నిరోధక చట్టాన్ని కొడుకుగా ముందుకు తీసుకెళ్లాలనేది రాహుల్ ఆకాంక్ష. పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా దేశంలో ఆయన పెద్ద ఉద్యమమే నడుపుతున్నారు. అందుకు ఊతమిస్తున్న రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటూ రాహుల్ భారత రాజ్యాంగ ప్రతిని చేత పట్టుకుని తిరుగుతున్నారు. కాగా సీఎం రేవంత్ మాత్రం ఇక్కడ పార్టీ ఫిరాయింపులను బహిరంగంగా ప్రోత్సహిస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుంటే కక్ష సాధింపులకు సైతం దిగుతున్నారనేది ఆయనపై అభియోగం. ఢిల్లీ పెద్దల మనోగతానికి విరుద్ధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ నా రూటే సెపరేట్ అంటున్నారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ నియామకంలో కూడా రేవంత్ రెడ్డి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న జాతీయ విధానానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం తాజాగా వివాదాస్పదమైంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పీఏసీ చైర్మన్లుగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఆ పదవిని బీజేపీ యువనేత తేజస్వి సూర్యకు ఇచ్చారు. పార్లమెంటులో కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ తరపున కేసీ వేణుగోపాల్ తీసుకున్నారు. తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా సీఎం రేవంత్ పీఏసీ చైర్మన్ పదవిని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కట్టబెట్టి కొత్త వివాదానికి తెరలేపారు. కాగా రేవంత్ రెడ్డి మీద ఢిల్లీ అధిష్టానం దగ్గర ఇప్పటికే ఫిర్యాదుల మోత మోగుతోందట. వాళ్ల అన్నదమ్ముల దందాలు, హైడ్రా ఏర్పాటు తదితర అంశాలపై అనేక మంది కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర తమ కష్టాలు మొరపెట్టుకుంటున్నారని వినికిడి. రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపన అంశం కూడా వివాదాస్పదమైంది. సోనియా, రాహుల్ ఇద్దరు రాజీవ్ విగ్రహావిష్కరణకు రామని తేల్చి చెప్పేదాకా విషయం వెళ్లిందని అప్పట్లో విన్నాం.
తెలంగాణ సెంటిమెంట్కే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని హస్తిన పెద్దలు రేవంత్ రెడ్డికి సుద్దులు చెప్పి మొట్టికాయలు కూడా వేశారట. దీంతో ఆగమేఘాల మీద తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి భూమి పూజ చేయాల్సి వచ్చింది. ఇలా ప్రతిసారి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే కుదరదని, పైకి విచ్చలవిడి స్వేచ్ఛ ఉన్న ప్రజాస్వామ్య పార్టీలా కనిపించినా టైం వస్తే కొరడా జులిపించడంలో కాంగ్రెస్ ది అందివేసిన చెయ్యి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.